గేమ్ చేంజర్కి సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని ఫ్యాన్స్ అయితే రోజు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఓవర్సీస్లో టికెట్స్ అయితే అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇండియాలోనే రిలీజ్ చేయడం అయితే బాకీ ఉంది అనుకోవచ్చు. ఇక ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి సందర్భంగా అయితే రాబోతుంది. శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ అయితే ఉన్నారు. ఇందులో యాక్టర్స్గా మాత్రం మనకి శ్రీకాంత్ ఇలా చాలా మంది ఉన్నారు. హీరోయిన్గా మాత్రం మన గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్, అదే విధంగా అటు బాలీవుడ్ బ్యూటీ అయినటువంటి గ్యారా అద్వానీ అయితే ఉన్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ వినయ్ విధేయరామ వచ్చింది, కానీ ఆ సినిమా కల్ట్ ఫ్లాప్గా అయితే నిలిచింది అనుకోవచ్చు. ఇక దాని తర్వాత ఆయన మళ్ళీ ఒక భారీ బడ్జెట్ మూవీ అయితే ఇదే అని చెప్పొచ్చు. RRR అనేది ఆయన ఫ్యాన్స్ కోసమే తీశారు. అంటే అందులో మాత్రం అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ అక్కడ మల్టీ స్టారర్ కాబట్టి అంత ఎగ్జైట్ అవ్వలేదు, కానీ ఈ సినిమాకి సంబంధించి ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు. ఇక దేవర, పుష్ప, కల్కి ఈ సినిమాలన్నీ ఫస్ట్ డేనే 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన సినిమాలని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలన్నింటినీ కూడా దాటేసి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే గేమ్ చేంజర్ వీటన్నిటినీ కూడా దాటుతుంది అని మా ఎక్స్పెక్టేషన్ ఆ లెవెల్లో ఉన్నాయి. సాంగ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి అంటూ ప్రతి ఒక్కరు కూడా దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక పుష్ప హవా ఇంకొద్ది రోజులలో కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. మరి పుష్ప హవా కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమాకి సంబంధించి ఫుల్ హైప్ అయితే వస్తుంది. ఆల్రెడీ 21కి మాత్రం ఈ సినిమాకి సంబంధించి డోప్ అనే ఒక సాంగ్ రిలీజ్ చేయబోతారు. ఈ సాంగ్ కూడా అల్టిమేట్గా ఉండబోతుంది అని తమన్ ఒక 2 నుంచి 3 ట్వీట్ల వరకు కంటిన్యూస్గా దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఇక ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తారు. మరి ఈ కోల్డ్ వార్స్ ఫ్యాన్స్ మధ్యలో జరుగుతున్నవన్నీ ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది. ఏ హీరో గెలుస్తాడు, ఏ హీరో ఓడతారు, సంక్రాంతికి అల్లుడెవరు ఏంటి అనేది సంక్రాంతి సందర్భంగా ఆ రోజు రిలీజ్ అయ్యే 3 సినిమాలలో ఏది బెటర్ అనేది అప్పుడు తెలిసిపోతుంది.